పౌరశాస్త్రం అనేటువంటి విభాగం లోపల మీకు నేను మతం అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మతాన్ని గురించి తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా ఏం చెప్పొచ్చు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో ఏదో ఒక రకమైన మతం ఉన్నది. మతం లేని సమాజం లేదు. మనకి మానవ పరిణామక్రమం నుంచి సామాజిక పరిణామక్రమం నుంచి మనం ప్రపంచ చరిత్రను పరిశీలించినప్పుడు ప్రపంచ చరిత్ర లోపల పూర్వకాలంలో అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు కూడా అనేక రకాలైనటువంటి మతాల యొక్క ఆవిర్భావం మనకు ప్రపంచంలో కనిపిస్తుంది. అయితే మతాలన్నిటి లోపల కూడా మీరు చూడండి, అన్ని మతాలు ఆసియా ఖండంలోనే జన్మించాయి. మనకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలను తీసుకున్నప్పుడు భారతదేశంలో హిందూ మతం కానీ, క్రైస్తవ మతం కానీ, సిక్కు మతం కానీ, జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, పార్సీ మతం కానీ, చైనా లోపల ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి మతాలు, ఒకటి కన్ఫ్యూషియస్ కానీ, లౌత్సా కానీ, ఆ తర్వాత మనకి మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి మతాల లోపల ఉన్నటువంటి జోరాసర్ లేకుంటే షింటో, ఇవన్నీ కూడా క్రైస్తవం, ఇవన్నీ కూడా ఎక్కడ జన్మించాయి అంటే ఆసియా ఖండంలోనే జన్మించాయి. అంటే ఆసియా ఖండంలోనే, ముఖ్యంగా ఆసియా ఖండం యొక్క దక్షిణ భాగం లోపలనే అన్ని రకాలైనటువంటి మతాల యొక్క ఆవిర్భావం అనేటువంటిది కనిపిస్తుంది. అందుకోసమే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల లోపల, ముఖ్యంగా ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రజలకి మతం పట్ల ఎక్కువగా విశ్వాసం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా చెప్పచ్చు. కాబట్టి ప్రపంచంలో ఇవాళ అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ మతాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే మానవాతీతమైన శక్తులు లేదా అలౌకిక శక్తుల పట్ల వ్యక్తికి ఉండే విశ్వాసాన్ని మతం అని నిర్వహించవచ్చని ఆగ్బర్న్ అనేటువంటి ఆయన పేర్కొన్నారు. మనకి సాధారణంగా ఈ మతం అనేటువంటి దానికి మానవాతీతమైనటువంటి శక్తులు, ఎందుకంటే సామాజిక పరిణామంలో మానవుడు ఆహారాన్ని సేకరిస్తూ జీవించేవారు. ఆహారాన్ని సేకరిస్తూ జీవించే క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు ఉరవడం, మెరుపులు మెరవడం, పిడుగులు పడడం, భారీ వర్షం సంభవించడం, లేకుంటే ప్రకృతిలో వచ్చేటువంటి బీభత్సం వల్ల అడవి తగలబడడం, ఇవన్నీ చూసినప్పుడు మానవుడు ఏమనుకున్నాడు అంటే ఆది మానవుడు నాకంటే మించినటువంటి ఒక అద్భుత శక్తి ఏదో ఉంది, ఆ అద్భుత శక్తి మనని నడిపిస్తుంది, ఆ అద్భుత శక్తినే, ఆ కనిపించినటువంటి శక్తినే వాడు దేవుడిగా కొలవడం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే కనిపించినటువంటి ఒక అద్భుత శక్తిని దేవుడిగా మొక్కుతూ దానికి ఏం చేస్తున్నాడు అంటే మొక్కులు తీర్చుకుంటూ దానికి దండం పెడుతూ కనిపించిన రాయిని, చెట్టుని, పుట్టని మొక్కుతూ దండం పెడుతూ నువ్వు నన్ను కాపాడు తల్లి, నువ్వు నన్ను కాపాడితే నేను నీకు మొక్కులు చెల్లించుకుంటా, నీకు జంతువులు బలిస్తా, నీకు పండగ చేస్తా అని చెప్పి ఈ విధంగా ఒక ఆరాధన భావన ప్రారంభమైంది సామాజిక పరిణామక్రమ లోపల. ఈ ఆరాధనాపరమైనటువంటి భావనే ఆ తర్వాత కాలం లోపల మతంగా ప్రారంభమైంది అని చెప్పచ్చు. అందుకోసమే మతంలో అంతర్భాగంగా మానవాతీత శక్తుల పట్ల నమ్మకం, విశ్వాసంతో పాటు సంస్కారం అనేటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి మతం అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మనకి మానవ సామాజిక పరిణామక్రమంలోనే మానవుడితో పాటే ప్రారంభమైంది. అందుకోసం మనం ఏం చెప్తామంటే మానవుడు సంచార జీవితాన్ని స్వస్థచెప్పి ఎప్పుడైతే స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని మనం ఒక కుటుంబంగా స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఒక గుడిసెలోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీని, పురుషుడిని మనం కుటుంబంగా పేర్కొన్నాం. కుటుంబం వంశాలుగా విస్తరించి, వంశాలు గోత్రాలుగా విస్తరించి, గోత్రాలు తెగలుగా విస్తరించి, ఈ తెగ చివరికి మతంగా విస్తరణ జరిగింది. కాబట్టి ఒకే మతంలో ఉన్నటువంటి ప్రజల లోపల ఒకే రకమైనటువంటి విశ్వాసాలు కానీ, ఒకే రకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ, ఒకే రకమైనటువంటి ఆరాధన అంటే ఆ దేవుడి పట్ల ఉండేటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా ఒకే మతంలో ఉన్నటువంటి ప్రజల లోపల మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి భారత సామాజిక వ్యవస్థలో మనకి అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి.
భారత సామాజిక వ్యవస్థ లోపల ఉన్నటువంటి మతాల లోపల భారతదేశంలో అతి ప్రధానమైనటువంటి మతం ఒకటి హిందూ మతం, రెండో మతం ఏమిటి అంటే రెండోది ఇస్లాం మతం, మూడోది క్రైస్తవ మతం, నాలుగోది సిక్కు మతం, ఐదోది జైనం, ఆరోది బౌద్ధం, పార్సీ. ఈ విధంగా భారతదేశం అనేది అనేక రకాలైనటువంటి మతాల భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నటువంటిది ఏం చెప్పొచ్చు అంటే భారతదేశంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోని ప్రతి మతానికి ఒక స్థాపకుడు ఉన్నాడు, కానీ హిందూ మతానికి స్థాపకులు లేరు. మీరు చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి మతాల్ని ప్రధానంగా తీసుకోండి. ఇవాళ క్రైస్తవ మతానికి స్థాపకుడు క్రీస్తు యొక్క బోధనలే క్రైస్తవ మతంగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రవక్త యొక్క బోధనలే ఇస్లాంగా, మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలే ఇస్లాం మతంగా ప్రచారంలోకి వచ్చాయి. బుద్ధుడి యొక్క బోధనలే బౌద్ధంగా ప్రచారంలోకి వచ్చింది. పార్శ్వనాథుడి యొక్క బోధనలు లేదా వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలే జైన మతంగా ప్రచారంలోకి వచ్చాయి. గురునానక్ బోధనలే సిక్కు మత భావనకు దారితీశాయి. లౌత్సా యొక్క బోధనలే లౌత్సా అనేటువంటి చైనాలో మతం ఆవిర్భావానికి కారణమైంది. కన్ఫ్యూషియస్ బోధనలే కన్ఫ్యూషియస్ మతానికి కారణమైంది. అదేవిధంగా షింటో కానీ ఇంకా రకరకాలైనటువంటి జోరాస్టర్ కానీ ఇవన్నీ కూడా ఆయా వ్యక్తుల ప్రవక్తల ప్రచారాల వల్ల ఆ మతానికి చెందినటువంటి విశ్వాసాలు ప్రచారంలోకి వచ్చినాయి. హిందూ మతాన్ని తీసుకున్నప్పుడు హిందూ మతం అనేది ఏమని చెప్పచ్చు అంటే ఒక వ్యక్తి చేత స్థాపించబడింది కాదు. ఈ దేశ ప్రజలకి నీ మతం హిందూ అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే అరబ్బులు. అరబ్బులకి సింధు నది అనేటువంటి నది పేరు పలకరాక సింధు అనేటువంటి పదాన్ని వాళ్ళు హిందూ అనేటువంటి పదంగా పలికారు. హిందూస్థాన్ అని పలికారు. హిందూ నది అని సింధు నదిని హిందూ నదిగా పిలుస్తూ హిందూ అనేటువంటి నదిగా పిలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల్ని, ఈ భూభాగంలో ఉన్నటువంటి ప్రజల్ని హిందూస్థాన్ అనేటువంటి పేరుతో పిలవడంతో అరబ్బులే ఈ దేశ ప్రజలకి హిందువులు అనేటువంటి నామకరణం చేశారు. అందుకోసమే హిందూ మతంలో మనకి భిన్నమైనటువంటి సంస్కృతి ఉంటుంది. ఒక ఖచ్చితమైనటువంటి నియమావళి, నువ్వు ఇది పాటించాల్సిందే అనేటువంటి మ్యాండేట్, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి విధానం ఇక్కడ ఉండదు. పూర్తి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ భావాలకు నిలవుగా కనిపించేటువంటి మతంగా మనం ఏ మతంగా చెప్తున్నాము అంటే హిందూ మతంగా చెప్తున్నాం. కాబట్టి ప్రతి మతానికి ఒక స్థాపకుడు ఉన్నాడు, కానీ హిందూ మతానికి మాత్రం ఒక స్థాపకుడు అనేటువంటి వ్యక్తి లేడు. కాబట్టి భారత సమాజంలో హిందూ మతానికి చెందిన వారు బహుసంఖ్యాక వర్గీయులు ఉన్నారు. ఈ దేశం యొక్క జనాభా లోపల సుమారు హిందువుల యొక్క జనాభా ఎంత ఉంటుంది అంటే 80% భారతదేశం లోపల హిందువుల యొక్క జనాభా ఉంటుంది. ఇక నివాస విషయానికి కనుక వచ్చినట్టయితే వ్యవస్థలో ఉన్నటువంటి కుల భావన మూలంగా పవిత్రత, శుచి, అశుచి, స్పృశ్యత, అస్పృశ్యత అనేటువంటి వ్యత్యాసాలు ఉండడం వలన మనకి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక ప్రత్యేక కుల సమూహాల ఆధారంగా ఆవాసాలు ఉంటాయి. అస్పృశ్యులు ముఖ్యంగా గ్రామానికి వెలుపల నివసించేటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే భారతదేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపంగా మనం ఏం చెప్తామంటే ఏ మతంలో కూడా కుల వ్యవస్థ లేదు, కానీ హిందూ మతం లోపల కులం అనేటువంటి వ్యవస్థ ఉంది. ఈ కులం అనేటువంటి వ్యవస్థ ఉండడం వల్ల గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఇళ్ల యొక్క నిర్మాణం జరిగేటప్పుడు ఒక సమూహం ఒక ప్రాంతంలో ఇళ్ళు నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. ఒక సమూహం ఎప్పుడైతే ఇళ్ళు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో దీనివల్ల గ్రామం లోపల ఒక్కొక్క ఏరియా లోపల ఒక్కొక్క కులానికి చెందినటువంటి వాళ్ళు నివసించేటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆధునిక సామాజిక పరిణామంలో ఆధునికత అనేటువంటిది ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో ఈ కులపరంగా గృహాల నిర్మాణం చేసుకునేటువంటి సంస్కృతి దాదాపు ఇప్పుడు లేదు. ఎందుకంటే పట్టణాల లోపల కానీ గ్రామీణ ప్రాంతాల లోపల కానీ
ఇక్కడ కులాల పేరు మీదుగా కాకుండా ఏ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ప్రాతిపదికనే ఇవాళ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది తప్ప ఇవాళ కులం పేరుతోటి ఎక్కడ కూడా ఇండ్ల నిర్మాణం జరగడం లేదు అని చెప్పచ్చు. ఇక హిందూ మతానికి చెందినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాల విషయానికి కిందకు వచ్చినట్టయితే హిందూ మతంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాల లోపల ఒకటేమని చెప్పచ్చు అంటే భగవద్గీత ఓ పవిత్రమైనటువంటి గ్రంథం. అందుకోసమే మనకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి జ్ఞానోపదేశాన్ని మనం భగవద్గీతగా ఆ గ్రంథాన్ని మనం ఇవాళ అధ్యయనం చేస్తూ ఉన్నాం. భగవద్గీత తర్వాత మనకి ఇంకొక ప్రధానమైనటువంటి 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఆ ఇతిహాసాలు 2 ఏమిటి అంటే రామాయణం, మహాభారతం. ఈ రామాయణాన్ని మహాభారతాన్ని రెండింటికి కూడా ఇతిహాసాలుగా పేర్కొంటాం. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి అంటే పూర్వ చరిత్రను తెలిపేటువంటి గ్రంథాలని మనం ఇతిహాసం అనేటువంటి పేరుతో పేర్కొంటాం. కాబట్టి రామాయణాన్ని వాల్మీకి రచించారు, మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు. కాబట్టి హిందువుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథాలుగా భగవద్గీత తర్వాత ఉన్నటువంటి ఒకటి రామాయణాన్ని, 2 ఏమిటి అంటే మహాభారతాన్ని పేర్కొంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే హిందూ మతం లోపల వేదాలు ఉన్నాయి. 4 వేదాలు ఉన్నాయి. వేదం అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. వేదం అంటే జ్ఞానం అనేటువంటి అర్థం వస్తుంది. మనకి 4 వేదాలు ఉన్నాయి. వేదాలని మనం ఏమంటామంటే అపౌరుషేయాలు అంటాం. అంటే వీటిని కూడా వ్యాసుడే రచించిండు. శ్రీ విష్ణుమూర్తి వ్యాసుడికి ఈ వేదానికి చెందినటువంటి విషయాలు తెలియచేయడంతో ఆ వ్యాసుడే వీటిని రచించిండు అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. వేదాలలో అతి ప్రాచీనమైనటువంటి వేదం ఏమిటి అంటే ఋగ్వేదం. ఈ ఋగ్వేదం ఎంత ప్రాచీనమైందంటే ఇది పూజా విధానాన్ని కానీ పశుపాలన గురించి కానీ మనకి ఋగ్వేద కాలానికి చెందినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల గురించి మనకు తెలియచేస్తుంది ఏమిటి అంటే ఋగ్వేదం అని చెప్పచ్చు. దీని తర్వాత ఉన్నటువంటి 2వ గ్రంథం ఏమిటి అంటే 2వ వేదం ఏమిటి అంటే యజుర్వేదం. యజుర్వేదం అనేది యజ్ఞయాగాదులకు క్రతువులకు సంబంధించినటువంటిది. అంటే యజ్ఞయాగాదులు ఎలా నిర్వహించాలి, క్రతువుల్ని ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాల గురించి మనకి యజుర్వేదం తెలియచేస్తూ ఉంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి 3వ వేదం ఏమిటి అంటే సామవేదం. సామవేదం దేనికి సంబంధించింది అంటే సంగీతానికి సంబంధించినటువంటిది సామవేదంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి వాటిలో ఒకటి అధర్వణ వేదం. అధర్వణ వేదం దేనికి సంబంధించింది అంటే మంత్రతంత్రాలకు సంబంధించింది అధర్వణ వేదం. అట్లాగే ప్రతి వేదంలో మనకి కొన్ని విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలు ఏమిటి అంటే ఒకటి సంహిత అనే విభాగం, బ్రాహ్మణ అనేటువంటి విభాగం, అరణ్యక అనేటువంటి విభాగం, ఉపనిషత్ అనేటువంటి విభాగాలు మనకి వేదంలో కనిపిస్తుంది. వేదం అంటే ఇక్కడ మనం చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే మనకి జ్ఞానం అనేటువంటి అర్థం లోపల వేదాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాం. అట్లాగే వేదం లోపల మనకి ఋగ్వేదంలో పురుష సూక్తం ఏం చెప్తుంది అంటే వర్ణ వ్యవస్థను గురించి తెలియచేస్తుంది. పురుష సూక్తం లోపల మనకి ఏం కనిపిస్తుంది అంటే యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో నుంచి ఓ భయంకరమైనటువంటి ఆకారం జన్మించిందట. ఆ భయంకరమైనటువంటి ఆకారం తనను మెడ వరకు అంటే తల వరకు నరుక్కుంటే భూమి మీద పడినటువంటి ఆ తలలో నుంచి అంటే ఆ ముఖంలో నుంచి ఎవరు జన్మించిండ్రు అంటే బ్రాహ్మణుడు జన్మించిండని, తనని నడువుల వరకు నరుక్కోవడంతో ఆ భుజాల నుంచి క్షత్రియుడు జన్మించిండని, తొడల వరకు నడుక్కోవడంతో తొడల భాగంలో నుంచి వైశ్యులు జన్మించిరని, పాదాల్లో నుంచి శూద్రులు జన్మించిరని మనకి పురుష సూక్తం లోపల వర్ణ వ్యవస్థను గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది. అయితే ఈ వర్ణం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనకి ఇంకొక సందర్భం లోపల మనువు ఏమని చెప్తారు అంటే గుణకర్మల చేత వర్ణం ఏర్పడుతుంది అని చెప్తాడు. గుణకర్మల చేత వర్ణం ఏర్పడుతుంది అని చెప్తాడు. అంటే గుణమే ప్రధానమైనటువంటి తప్ప వర్ణం ఏర్పడడానికి ఇది ప్రధానం కాదు అని చెప్పి మనకి ఒక సందర్భంలో మనుస్మృతిలో మనువు ఏమని చెప్తాడు అంటే
ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే బ్రహ్మ యొక్క ముఖంలో నుంచి బ్రాహ్మణుడు జన్మించాడు, బ్రహ్మ యొక్క భుజాల్లో నుంచి క్షత్రియుడు జన్మించాడు, బ్రహ్మ యొక్క తొడల్లో నుంచి వైశ్యులు జన్మించారు, బ్రహ్మ యొక్క పాదాల్లో నుంచి శూద్రులు జన్మించారు అనేటువంటి అభిప్రాయాన్ని మనకి మనుస్మృతి లోపల ఎవరు తెలియచేస్తూ ఉన్నారు అంటే మనకి మనువు తెలియచేస్తూ ఉన్నారు. మనువు మనుస్మృతి అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. ఈ మనుస్మృతి అనేటువంటి గ్రంథం లోపల మనకి 15 భాగాలు ఉన్నాయి. ఈ 15 భాగాల లోపల మనకి వర్ణ ధర్మాన్ని గురించి ఒక భాగం లోపల మనకి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఏ ఏ ధర్మాల్ని నిర్వర్తించాలి, ఏ విధమైనటువంటి ధర్మాన్ని అనుసరించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనకి మనుస్మృతి మనకి ప్రధానంగా ఈ వర్ణ ధర్మాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. అట్లాగే ఉపనిషత్తులు దాదాపు ఎన్నున్నాయి అంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులతో పాటు మనకి హిందూ జీవన విధానం, హిందూ ఆచార సాంప్రదాయాలు, హిందూ సామాజిక వ్యవస్థ ఎవరి యొక్క ఆదేశాలకు అనుగుణంగా కొనసాగుతున్నది అంటే మనుస్మృతిలో ఏ రకమైనటువంటి అంశాల గురించి తెలియచేశారో మనువు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మనువు చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగా మనకు కొనసాగుతుంది. అయితే ఎవరి మనువు అనేటువంటి విషయం లోపల కూడా మనకి ఇప్పటి వరకు కూడా ఒక అయోమయ పరిస్థితి ఉంది. ఎవరు అంటే మనకి వేదాల్లో మనువు కనిపిస్తాడు, వేదాల తర్వాత ఉన్నటువంటి పురాణాల్లో మనువు కనిపిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మనువు స్వయంభువు అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనువు ఈ భూమి మీద మొట్టమొదటి రాజని, మొట్టమొదటి రాజుగా ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రజల్ని పరిపాలించిండని, మనువే మొదటి రాజు అని, మనం స్వయం భువు అని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఈ లోకాన్ని లేకుంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచాన్ని 14వ వైవస్విత మన్వాంతరం అని చెప్తారు. అంటే 14వ వైవస్విత మన్వాంతరం ఇప్పుడు కొనసాగుతున్నది అని, ఈ 14వ వైవస్విత మన్వాంతరానికి గురువు లేదా ఆదేశకుడు మనువు, మనుసంస్కృతి లేకుంటే మనుస్మృతి అనేటువంటి ఒక సాంప్రదాయం కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనువుని గురించినటువంటి విషయం లోపల ఒక అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి హిందూ మతం అనేది ఓ విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటిది. ఒక మత స్థాపకుడు అనేటువంటి వ్యక్తి లేడు. ఒక మత స్థాపకుడు అనేటువంటి వ్యక్తి లేకుండా ఒక విశాలమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటిది హిందూ మతంగా పేర్కొంటూ ఉన్నాం. ఇక హిందూ మతం తర్వాత ఉన్నటువంటి ఇంకొక భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రెండవ మతం ఏమిటి అంటే ముస్లిం మతం లేదా ఇస్లాం మతం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. మహమ్మద్ ప్రవక్త బోధించిన సారాంశం ఇస్లాం మతంగా ఆవిర్భవించింది. భారతదేశ జనాభాలో సుమారు 13% మంది ముస్లింలు భారతదేశం లోపల నివసిస్తున్నారు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఇస్లాం మతం లోపల సున్నీలు, షియాలు అనేటువంటి 2 శాఖలు ఉన్నాయి. ఈ షియాలు, సున్నీలు అనేటువంటి ఈ 2 శాఖల లోపల కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలలో బహు సంఖ్యాకులు సున్నీ శాఖకు చెందినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ రెండో వర్గానికి చెందినటువంటి మెజారిటీగా ప్రపంచం లోపల నివసిస్తూ ఉన్నారు. ఇక ముస్లింల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం ఏమిటి అంటే ఖురాన్ ముస్లింలకు చెందినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథంగా పేర్కొంటున్నాం. మనకి మధ్యప్రాచ్యం లోపల అంటే ఇప్పుడున్నటువంటి మక్కా లేకుంటే ఇప్పుడున్నటువంటి మదీనా, ఇప్పుడున్నటువంటి కేఎస్ఏ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా మొదలైనటువంటి ప్రాంతాల లోపల మనకి మతం లేనిటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రజల లోపల ఇస్లాం అంటే అర్థం ఏమిటి అంటే శాంతియుతంగా జీవించడం. ఎవరితో శాంతియుతంగా అంటే భగవంతుడితో శాంతియుతంగా జీవించాలి అనేటువంటి పేరుతోటి ఇస్లాం మతాన్ని స్థాపించి మతం లేనిటువంటి అరేబియాకి చెందినటువంటి ప్రజలకు ఒక ఉన్నతమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇస్లాం అనేటువంటి మతాన్ని స్థాపించి ప్రపంచం లోపల ఉన్నటువంటి అనేక మతాల్లో ఉన్నటువంటి మంచి మంచి అంశాలని స్వీకరించి ఒక ఉన్నతమైనటువంటి క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగినటువంటి ఒక మతాన్ని ఏర్పాటు చేయడంలో
మహమ్మద్ ప్రవక్త దాదాపు విజయాన్ని సాధించారు. కాబట్టి ఆయన యొక్క బోధనలో నుంచి, ఆయన యొక్క అభిప్రాయాల్లో నుంచే ఈ ఇస్లాం మతం అనేది ఇవాళ ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని దేశాల లోపల మనకి ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఇస్లాం తర్వాత ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి మతం ఏమిటి అంటే క్రైస్తవ మతం. మనకి క్రీస్తు యొక్క బోధనలు క్రైస్తవ మతంగా ఆవిర్భవించాయి. అంటే క్రీస్తు యొక్క బోధనలే మనకి క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం ఏమిటి అంటే బైబిల్ బుద్ధుడు క్రైస్తవ మతానికి చెందినటువంటి బోధనలు బైబిల్లో కనిపిస్తాయి, క్రీస్తు యొక్క బోధనలు. కాబట్టి క్రీస్తు బోధనలో నుంచే క్రైస్తవ మతం ఆవిర్భావం జరిగింది. మనకు తెలుసు ప్రపంచంలో మనకి క్రీస్తు శకం అనేటువంటిది ప్రారంభమైంది కూడా 33 AD అని చెప్తాం. 33 AD అంటే అన్నా డొమిని అని చెప్తాం. అన్నా డొమిని అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుని జన్మదినం అని చెప్తాం. యేసుక్రీస్తుని ఆనాటి రోమన్ సామ్రాజ్యంలోని పాలస్తీనా గవర్నర్ ఆయనకి శిక్ష విధించాడు. మరణశిక్ష విధించడంతో శిలువపై మరణశిక్ష విధించబడినటువంటి 3వ రోజు తన భక్తులకు కనిపించి వారికి జ్ఞానబోధ చేశారట. ఆ విధంగా జ్ఞానబోధ చేశారు మాకు క్రీస్తు అని వాళ్ళు ప్రకటించడంతో అప్పటి నుండి మనం క్రీస్తు శకాన్ని లెక్కబెడుతున్నాం. క్రీస్తుని ఎప్పుడైతే సిలువ వేశారో, క్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఉన్నటువంటి డేట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ సెకండ్లతో సహా మనం ప్రపంచంలో నమోదు చేసి పెడతా ఉన్నాం. క్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి మొత్తం కాలాన్ని క్రీస్తు పూర్వంగా పేర్కొంటూ అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా ఈ సంవత్సరాల మధ్యకాలంలో పలానా యుద్ధం జరిగి ఉండొచ్చు, లేదా పలానా రాజు పరిపాలించి ఉండవచ్చు అని చెప్పి క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి తేడా ఏమిటి అంటే 33 AD నుంచి 33, 34, 35, 2018 అని మొత్తం డేట్స్తో సహా టైంతో సహా రికార్డ్ చేసి పెట్టేటువంటి పరిస్థితి క్రీస్తు శకం తర్వాత ఉంది. క్రీస్తు పూర్వమేమో సుమారుగా ఆ సంవత్సరాల మధ్యకాలంలో జన్మించవచ్చు, పరిపాలించవచ్చు, ఆ కాలంలో ఈ పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పి అప్రాక్సిమేట్లీ సుమారుగా మనం క్రీస్తు పూర్వం చెప్తా ఉన్నాం. క్రీస్తు తర్వాతనే మనకి ప్రపంచం లోపల ఒక ఆధునికమైనటువంటి కాలం ప్రారంభమైంది అని చెప్పి మనం ప్రపంచ చరిత్ర లోపల తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక భారతదేశంలో ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చిందో, పోర్చుగీస్ వాళ్ళతోటే కొంతమంది మత ప్రచారకులు కూడా, క్రైస్తవ మత ప్రచారకులు కూడా భారతదేశానికి వచ్చి గోవాలో మొట్టమొదటిసారిగా మనకి క్రైస్తవ మత ప్రచారాన్ని భారతదేశం లోపల ప్రారంభం చేశారు. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క కాలం లోపలే మనకి భారతదేశం లోపల క్రైస్తవ మత ప్రచారం ప్రారంభమైంది. హిందువుల్ని అనేక మతాలకు చెందినటువంటి వాళ్ళని క్రైస్తవ మతం లోపలికి మత మార్పులను ప్రోత్సహించి క్రైస్తవ మతం లోపలికి వీళ్ళందరినీ కూడా చేర్చుకోవడం జరిగింది. ఇక క్రైస్తవ మతం తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి మతం ఏమిటి అంటే పార్సీ మతం. పార్సీలు పర్షియా ప్రాంతానికి చెందినవారు. పర్షియా అంటే ఇరాన్. ఇప్పుడున్నటువంటి ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే ఒకప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, సిరియా ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతాలు, KSA, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, జోర్డాన్, ఈ ప్రాంతాన్ని అంతా కలిపి ఒకప్పుడు మనం పర్షియాగా పిలిచేటువంటి వాళ్ళం. ఈ పర్షియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు అంటే పార్సీలు. వీరు మతపరంగా అనేక పీడనలకు, హింసలకు గురై ముస్లిం మత మార్పిడి నుండి తను కాపాడుకోవడానికి మాతృదేశాన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే సుమారు 1200 సంవత్సరాల క్రితం, మనకి 1200 సంవత్సరాల క్రితం అంటే 570 క్రీస్తు శకంలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన తర్వాత ఆయనకు ఒక 40 సంవత్సరాల వయస్సు తర్వాత ఆయన మత ప్రచారాన్ని చేపట్టారు. ఇస్లాం మతాన్ని బోధనలు ప్రారంభం చేశారు. ఎప్పుడైతే ఇస్లాం మత ఆవిర్భావం జరిగిన తర్వాత పెద్ద సంఖ్య లోపల మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇస్లాం మతాన్ని స్వీకరించడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితుల్లో
వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా జీవించేటువంటి పారసీలు మేము ఇక్కడే ఉన్నట్టయితే మేము కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక 1200 సంవత్సరాల క్రితం వాళ్ళంతా కూడా భారతదేశానికి వలస వచ్చిండ్రు. భారతదేశానికి వలస వచ్చి వీళ్ళు భారతదేశం లోపల నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తమ ఉనికిని అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు పార్సీలు. వాళ్ళు పర్షియా లోపల వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం పేరేమిటి అంటే పార్స్ అనేటువంటి ప్రాంతం. పార్స్ అనేటువంటి ప్రాంతం లోపల వాళ్ళు నివసించారు కాబట్టి ఆ పార్స్ అనేటువంటి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకు పార్సీలు అనేటువంటి పేరు రావడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి పదం వాళ్ళ యొక్క జాతికి పర్యాయ పదంగా తయారైంది. పార్సీలకు చెందినటువంటి ప్రవక్త ఎవరు అంటే జోరాస్ట్రియన్ వాళ్ళ యొక్క ప్రవక్త. కాబట్టి జోరాస్ట్రియన్ విశ్వాసాన్ని కలిగి ఉండడంతో పాటు జోరాస్ట్రియన్ లేదా పార్సీలు అనేటువంటి పదాలు సమానమైనటువంటి అర్థంలో వాడడం జరుగుతుంది. అంటే ఇవాళ పార్సీ మతానికి చెందినటువంటి ప్రవక్త లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు తెలియచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోరాస్ట్రియన్. కాబట్టి పార్సీలు జోరాస్ట్రియన్ విశ్వాసాన్ని కలిగి ఉండడం వల్ల జోరాస్ట్రియన్లు లేదా పార్సీలు అనేటువంటి పదాలు సమానమైనటువంటి వాడుకలోకి రావడం జరిగింది. పార్సీలకు చెందినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఏమని పిలుస్తున్నామంటే జంద్ అవెస్తా అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ జంద్ అవెస్తా అనేటువంటిది పార్సీకులకు చెందినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలోని సిద్ధాంతాలను ప్రచారం చేయుటకు మనకి భగవంతుడు జోరాస్ట్రన్ను ప్రతినిధిగా పంపాడని పార్సీల యొక్క విశ్వాసం. అతడు పార్సీలకు చెందినటువంటి మత ప్రవక్తగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇక పార్సీల లోపల ఉన్నలో 3 మత శాఖలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి షహిస్ సా అనేటువంటిది ఒకటి, కాడ్మిస్ అనేది ఒకటి, ఫ్లూస్లిస్ అనేటువంటి ఈ 3 రకాలైనటువంటి శాఖలు మనకు ఎవరిలో కనిపిస్తాయి అంటే ఈ పార్సీ మతం లోపల కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి శాఖలుగా చెప్పచ్చు. ఇక మనకి హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, పార్సీ మతం తర్వాత ఉన్నటువంటి మతాల లోపల ఒక ప్రధానమైనటువంటి మతం భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలో ఉన్నటువంటి చాలా దేశాల్లో, అంటే భారతదేశం మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక, ఆ తర్వాత ఉన్నటువంటి చైనా, నేపాల్, టిబెట్, ఆ తర్వాత ఉన్నటువంటి టిబెట్ చైనాలో అంతర్భాగం, ఆ తర్వాత ఉన్నటువంటి జపాన్, ఈ దేశాల్లో కనుక వెళ్ళినట్టయితే క్రైస్తవ మతం అనేది, బౌద్ధ మతం అనేది ఓ ప్రధానమైనటువంటి మతంగా కనిపిస్తుంది. అయితే ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి స్థాపకుడు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు అని తెలుసు మనకి. ఇతని యొక్క తండ్రి పేరు ఏమిటి అంటే శుద్ధోధనుడు, ఇతని యొక్క తల్లి పేరు మాయాదేవి. కాబట్టి సిద్ధార్థుడికి అంటే గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. అతను పుట్టిన 5వ రోజు అతనికి సిద్ధార్థుడు అనేటువంటి పేరు పెట్టారు. అతను శాక్య వంశానికి చెందినటువంటి వ్యక్తి. మీరు చూడండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ప్రపంచ చరిత్ర లోపల ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తే మనకి బుద్ధుడు కానీ, లేదా వర్ధమాన మహావీరుడు కానీ, లేదా కన్ఫ్యూషియస్ కానీ, లౌత్సా కానీ, షింటో కానీ, జోరాస్టర్ కానీ, లేదా ఇంకా అనేక మంది ప్రపంచ లోపల ఉన్నటువంటి మత ప్రవక్తలంతా కూడా ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తులు అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తులు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం లోపల మనకి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మార్పులు మనకి సామాజిక జీవనంలో చోటు చేసుకోవడానికి ఈ మత ప్రవక్తలే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇక భారతదేశానికి వస్తే మనకి ప్రధానంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకి విపరీతంగా జంతుబలులు జరిగేవి. జంతుబలులతో పాటు బ్రాహ్మణ ఆధిక్యత ఉండేది. బ్రాహ్మణ ఆధిక్యతతో పాటు మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు పెద్ద ఎత్తున హిందూ మతంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సమాజం లోపల మనకి
ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి సిద్ధార్థుడు జన్మించాడు. జన్మించగానే తల్లిదండ్రులకు జ్యోతిష్యులు చెప్పారట, సిద్ధార్థుడు ఈ పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత సన్యాసి అవుతాడు, జాగ్రత్త అని చెప్పాడట. అప్పుడు తండ్రి శుద్ధోదనుడు ఈ సిద్ధార్థుడిని ఏం చేశాడు అంటే ఓ బ్రహ్మాండమైనటువంటి లుంబిని వనంలో జన్మించాడు. లుంబిని వనంలో జన్మించినటువంటి ఈ సిద్ధార్థుడికి ఓ బ్రహ్మాండమైనటువంటి అంతఃపురాన్ని నిర్మించాడు. అంటే భూమి మీదనే ఒక స్వర్గాన్ని క్రియేట్ చేశాడు. ఆట పాటలతోటి, గాన భజనాలతోటి, ఆయన వయసు పిల్లలతోటి, అందమైనటువంటి పిల్లలతోటి బ్రహ్మాండమైనటువంటి ఒక భోగ లాలసమైనటువంటి జీవితాన్ని ఆయనకి ఏర్పాటు చేశాడు. అయినా సరే అతను ఒంటరిగా కూర్చొని ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఒక్కసారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఆ బయటికి వెళ్ళినటువంటి సందర్భంలోనే జీవితంలో మొదటిసారిగా బుద్ధుడు ఎవరిని చూశాడు అంటే ఒక శవాన్ని, ఒక సన్యాసిని, ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిస్తుని, నలుగురిని చూశాడు. ఈ నలుగురిని ఎన్నడూ కూడా చూడలేదు ఆయన. వీళ్ళని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. వీళ్ళని గురించి ఆలోచిస్తూ 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 తన 29వ సంవత్సరంలో తనకి అత్యంత ఇష్టమైన అశ్వం పేరు కందక అనేటువంటి అశ్వం. అంటే బుద్ధుడు ఎప్పుడు బయటికి వెళ్ళినా కందక అనేటువంటి అశ్వం మీదనే వెళ్ళేవాడు. అతనికి ఒక మిత్రుడు ఉండేవాడు, ఒక ప్రాణ స్నేహితుడు. అతను చెన్నాని అనేటువంటి వ్యక్తి. ఈ చెన్నానిని వెంటబెట్టుకొని కందకను తీసుకొని ఒక మధ్యరాత్రి 29వ సంవత్సరంలో ఇంట్లో నుంచి బుద్ధుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి బుద్ధుడు దాదాపు దీన్నే మనం ఏమంటామంటే మనకు మహాభి నిష్క్రమణం అని పిలుస్తాం. మహాభి నిష్క్రమణం అంటాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక 6 సంవత్సరాలు మనకి అంటే తను ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, తను అడిగినటువంటి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, రోగి ఎందుకు తయారవుతారు, శవం ఎందుకు అవుతారు, సన్యాసిగా ఎందుకు మారుతారు, తను అభ్యసించినటువంటి విద్య అతనికి శాస్త్రీయ జ్ఞానాన్ని అందించకపోవడంతో ఈ జ్ఞానం కోసం దాదాపు 12 సంవత్సరాలు గంగా యమున తోరణ ప్రాంతం లోపల తిరిగారు. తిరిగి చివరికి గయకు వెళ్ళి, దాన్నే మనం ఉరువేల అని పిలుస్తాం, గయకు వెళ్ళి గయలో బోధి వృక్షం కింద కూర్చొని 40 రోజులు తదేక ధ్యానం చేసి ఆ ధ్యానంలో నుంచి ఆయన బుద్ధుడుగా రూపాంతరం చెందారు. ఆ బుద్ధుడుగా రూపాంతరం చెందినటువంటి ఆయన తన మొట్టమొదటి బోధన సారనాథ్ లోపల దిగంబర సన్యాసులకు చేశారు. దీన్నే మనం చరిత్రలో ధర్మచక్రవర్తనం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అక్కడి నుండి 40 సంవత్సరాల పాటు బుద్ధుడు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తిరుగుతూ బౌద్ధ మతాన్ని, ప్రజలు మాట్లాడేటువంటి భాష లోపల బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. విస్తృతంగా బౌద్ధ మత వ్యాప్తి జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సాంఘిక సమానత్వాన్ని బోధించిన మతం బౌద్ధ మతం. భారతదేశంలో మనకి హిందూ మతంలో సాంఘిక సమానత్వం లేదు, కానీ బౌద్ధంలో సాంఘిక సమానత్వాన్ని బోధించిండు. అందరూ ఒకటే, నా మతంలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అని చెప్పారు. దానికి ఉదాహరణనే ఆమ్రపాలి అనేటువంటి ఒక వేశ్యని బౌద్ధ ప్రచారకురాలుగా పనిచేస్తుంది. చేపలు పట్టేటువంటి మత్స్యకన్య బౌద్ధ మత ప్రచారం చేస్తుంది. ఉపాలి అనేటువంటి మంగలి బౌద్ధ మత ప్రచారం చేశారు. కాబట్టి బౌద్ధ మత ప్రచారంలో కులాలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని సాంఘిక సమానత్వాన్ని బోధించారు. 16 సంవత్సరాల వయసులో యశోధరతోని బుద్ధుడికి వివాహం చేశారు. 29 సంవత్సరాల వయసులో రాహులుడు అనేటువంటి పిల్లవాడు జన్మించాడు. ఈ రాహులుడు అనేటువంటి పిల్లవాడు జన్మించడాన్నే ఆయన ఏమన్నాడు అంటే నాకు ఒక ప్రతిబంధకం పుట్టింది అని చెప్పి బుద్ధుడు పేర్కొన్నాడు. ఈ విధంగా బౌద్ధ మతం బుద్ధుడి యొక్క కాలంలోనే 40 సంవత్సరాలు ప్రచారం చేసి చివరికి బుద్ధుడికి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన కుసినారా అనేటువంటి ప్రాంతం లోపల మహాపరినిర్యాణం చెందాడు. కాబట్టి బుద్ధుడు జన్మించిన లుంబిని వనం, జ్ఞానోదయం పొందిన, సంబోధిని పొందిన బుద్ధగయ లేదా బుద్ధుడు సారనాథ్, బుద్ధుడు
మొట్టమొదటిసారిగా తన యొక్క జ్ఞానబోధ చేసినటువంటి సారనాథ్, ఆ తర్వాత కుసినారా బౌద్ధ మతస్థులకి పుణ్య ప్రదేశాలు లేదా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా చెప్పచ్చు. అట్లాగే ఇంకొక విశిష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి జీవిత విశేషాల లోపల ఒక విశిష్టమైనటువంటి అంశం బుద్ధుడు జన్మించింది, బుద్ధుడు మరణించింది లేదా మహాపరినిర్యాణం చెందింది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు. ఆయన ఏ రోజునైతే జన్మించారో అదే రోజునే మహాపరినిర్యాణం చెందారు. మనకు తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా మనకి ఈ రోజునే అంటే బుద్ధుడు ఏ రోజునైతే మహా శుద్ధ పౌర్ణమి రోజు ఏ రోజు జన్మించాడో అంబేద్కర్ కూడా అదే రోజు జన్మించాడు. కాబట్టి మనం అంబేద్కర్ని ఏమని పిలుచుకుంటామంటే అభినవ బుద్ధుడు అనేటువంటి పేరుతోటి మనం అంబేద్కర్ని పిలుస్తూ ఉంటాం. కాబట్టి బుద్ధుడు ఇంటి నుండి వెళ్ళిపోయి సారనాథ్లో మొట్టమొదటి ప్రసంగం చేయడాన్ని ధర్మచక్రవర్తనంగా పేర్కొంటాము. బుద్ధుడు జన్మించింది, బుద్ధుడు మరణించింది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున. కాబట్టి వైశాఖ శుద్ధ పౌర్ణమి అనేది ఎవరికి అంటే బౌద్ధులకి అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా చెప్పచ్చు. అయితే బుద్ధుడి యొక్క ధమ్మ భావన అని చెప్తాం. బుద్ధుడి యొక్క ధమ్మ భావన ఏమిటి అంటే బుద్ధుడి యొక్క ధమ్మ భావన లోపల అతి ముఖ్యమైనటువంటి అంశాల్ని ఆర్య సత్యాలు అని చెప్తాం. ఆర్య సత్యాలు అంటే అంటే ఏమిటి అంటే ప్రపంచం దుఃఖమయంలో ఉంది అంటాడు బుద్ధుడు. దుఃఖానికి కారణం కోరికలు అంటాడు. దుఃఖాన్ని అంతం చేయాలంటే కోరికలను నివారించాలి అని చెప్తాడు. వీటిని బుద్ధుడు ఏమని చెప్తాడు అంటే కోరికలను నివారించడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటి అంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. ఈ 4 అంశాలని మనం ఆర్య సత్యాలుగా పేర్కొంటాం. ఆర్య సత్యాలు అంటే ప్రపంచం దుఃఖంలో ఉంది, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను నివారించే మార్గం ఉంది, ఆ కోరికలను నివారించేటువంటి మార్గాన్నే మనం అష్టాంగ మార్గంగా చెప్తున్నాం. అష్టాంగ మార్గాన్ని ఎవరు అవలంబిస్తారో, అష్టాంగ మార్గాన్ని ఎవరు పాటిస్తారో వాళ్ళకు జీవితంలో దుఃఖం అనేది ఉండదు. అష్టాంగ మార్గాన్ని ఎవరు అవలంబిస్తారో వాళ్ళకు జీవితంలో కోరికలు అనేవి రావు. వస్తే తన పరిధిలో తీర్చుకోగలిగే కోరికలే ఉంటాయి. తన పరిధిలో లేని కోరికలు మనం కోరుకుంటే మనకు మిగిలేది ఏమిటి అంటే చివరికి దుఃఖమే. అష్టాంగ మార్గం అంటే ఏమని చెప్పచ్చు అంటే ఆయన ఏమని చెప్తాడు అంటే సరైన దృష్టి లేదా దీన్నే మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని, మంచి జీవనం, మంచి ప్రయత్నం, మంచి మనస్సు, మంచి సహాయం, ఈ 8 లక్షణాలు ఉండాలి. అంటే నువ్వు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నావో నీ జీవితంలో నీ దగ్గరికి దుఃఖం రాకుండా ఉండాలి అంటే నువ్వు సరైన దృష్టి ఉండాలి, సరైన ధ్యానం ఉండాలి, సరైన క్రియ పని ఉండాలి, సరైన ధ్యానం ఉండాలి, సరైన దృష్టి ఉండాలి, సరైన సంకల్పం ఉండాలి. వీటిని మనం ఏం చెప్తున్నామంటే మంచి ప్రయత్నం, మంచి మనస్సు, మంచి దృష్టి అని చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ 8 లక్షణాలు నువ్వు అలవాటు చేసుకుంటావో, ఈ 8 లక్షణాలకు అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే నీ యాక్షన్ ప్లాన్, నీ కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకొని నేను రోజు 10 గంటలు చదవాలి, రోజు 12 గంటలు చదవాలి, నేను భిన్నమైనటువంటి పుస్తకాలు చదవాలి, ఒక 4-5 మిత్రులను కలిసి రోజు డిస్కషన్ చేయాలి, 4-5 కలిసి చదివిన దాన్ని డిస్కషన్ చేస్తూ రోజు ఒక 10-15 గంటలు రోజు చదివినట్టయితే, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నెల రోజులు చదివినట్టయితే ఆ నెల రోజుల లోపల బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గాన్ని నువ్వు అవలంబించినట్టయితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది, వచ్చి తీరుతుంది అనేటువంటి ఓ దృఢ సంకల్పంతో నువ్వు ముందుకు వెళతావు. అప్పుడు దుఃఖం నీ దగ్గర ఉండదు, దుఃఖం లేకుండా పోతుంది. దుఃఖం లేకుండా పోవాలి అంటే నువ్వు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే దాన్ని ఏమని చెప్పచ్చు అంటే అష్టాంగ మార్గాన్ని అవలంబించమని చెప్తాడు. కాబట్టి అష్టాంగ మార్గాన్ని గురించి మనకి తెలియచేసి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. ఇక బౌద్ధ మతం అనేది 2 ప్రధానమైనటువంటి శాఖలుగా విడిపోయింది. ఒకటి మహాయాన బౌద్ధం, 2 హీనయాన బౌద్ధం. బుద్ధుడే దేవుడు అని,
బుద్ధుడినే దేవుడిగా చేసుకొని కొలిచేటువంటి దాన్ని మనం మహాయాన బౌద్ధ మతంగా పేర్కొనడం జరుగుతుంది. అట్లాగే బౌద్ధ మతానికి చెందినటువంటి సంగీతులు కూడా జరిగాయి. అంటే బౌద్ధ మతస్థుల యొక్క మహాసభ. ఎంత పెద్ద మహాసభ అంటే బౌద్ధ సన్యాసులంతా కూర్చొని బౌద్ధ మతానికి చెందినటువంటి గ్రంథాలని క్రోడీకరించడం కానీ, బౌద్ధ మతానికి చెందినటువంటి నియమాల్ని రూపొందించడం కానీ ఇవన్నీ కూడా నిర్వహించింది ఎక్కడ అంటే బౌద్ధ సంగీతుల లోపల వీటన్నిటిని కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి మొత్తం 4 బౌద్ధ సంగీతాలు నిర్వహించారు. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు యొక్క కాలంలో రాజగృహంలో జరిగింది. ఈ సంగీతిలోనే మనకి బౌద్ధ మత గ్రంథాలని క్రోడీకరించడం జరిగింది. దీని తర్వాత ఉన్నటువంటి రెండవ బౌద్ధ సంగీతి మనకి వైశాలిలో జరిగింది. ఈ సంగీతిలోనే తెరవాదులు మహాసాంఘికులుగా విడిపోయారు. ఇక మూడవ బౌద్ధ సంగీతి అశోకుని యొక్క కాలంలో పాటలీపుత్రం లోపల మూడవ బౌద్ధ సంగీతి నిర్వహించడం జరిగింది. ఇక నాలుగవ బౌద్ధ సంగీతి కనిష్కుని యొక్క కాలంలో కుందలవనంలో వసుమిత్రుని యొక్క అధ్యక్షతన మహాయాన బౌద్ధ శాఖ బలపడింది. కాబట్టి నాలుగవ బౌద్ధ సంగీతికి వచ్చేసరికి మహాయాన బౌద్ధ మత శాఖ బలపడింది. అయితే క్రమంగా హిందూ మతం తనలో ఉన్నటువంటి లోపాలని ఎప్పుడైతే సరిచేసుకుంటూ పోయిందో బౌద్ధ మతం కూడా క్రమేపీ ఏమైపోయింది అంటే తగ్గిపోయింది. హిందూ మతంలోకి బౌద్ధ మతంలో నుంచి మళ్ళీ వలసలు వచ్చేసినాయి. ఎందుకంటే హిందూ మతంలో ఏ లోపాలైతే బౌద్ధం చూపించిందో ఆ లోపాలని హిందూ మతం సరిచేసుకుంటూ పోయింది. ఇక రెండోది ఏమిటి అంటే బుద్ధుడు మహాపరినిర్యాణం చెందిన తర్వాత బౌద్ధ మతానికి బౌద్ధ సన్యాసులు ప్రజలు మాట్లాడే భాషలో కాకుండా ప్రజలకు అర్థం కానిటువంటి భాష లోపల, పండితుల యొక్క భాష లోపల, సంస్కృతం లోపల ఎప్పుడైతే బౌద్ధ మత ప్రచారం చేశారో అప్పుడు అది ప్రజలకు అర్థం కాక దాన్ని ప్రజలు స్వీకరించకుండా క్రమంగా ప్రజలంతా కూడా మళ్ళీ హిందూ మతంలోకి వచ్చేసారు. ఈ విధంగా ప్రపంచంలో ఒక ప్రధానమైనటువంటి మతంగా బౌద్ధ మతం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల లోపల వ్యాప్తి చెందింది అని చెప్పచ్చు. కాబట్టి బౌద్ధ మతం అన్నప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే సాంఘిక సమానత్వాన్ని ప్రజలకు బోధించినటువంటి మతం బౌద్ధ మతం అని చెప్పచ్చు. రెండోది బుద్ధుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే ఆయన జన్మించారు, ఆయన మరణించారు అని చెప్పచ్చు. ఇది రెండు అతి ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పచ్చు. ఇక మూడోది ఏమిటి అంటే మనకి జైన మతం మనకి భారతదేశంలో ఏర్పడినటువంటి మతాల లోపల అతి ముఖ్యమైనటువంటి మతంగా చెప్పచ్చు. జైన మతం కూడా మనకి బౌద్ధ మతం కంటే కూడా కొంచెం ప్రాచీనమైనటువంటి మతంగా పేర్కోవచ్చు. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఈ 24 మంది తీర్థంకరులు మనకి తీర్థంకరులు అంటే అర్థం ఏమిటి అంటే మోక్షానికి మార్గం చూపేవారు అని అర్థం. మోక్షానికి మార్గం చూపేటువంటి వాళ్ళు ఎవరు అంటే తీర్థంకరులు అని చెప్తారు. జైన మతంలోని మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. ఇతనినే జైన మత స్థాపకుడుగా పేర్కొంటారు. మనకి వృషభనాథుడితోటే జైన మతానికి చెందినటువంటి స్థాపన అనేటువంటిది జరిగిందని చెప్తారు. అయితే ఇతని తర్వాత ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఎవరు అంటే మనకి 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నిజానికి ఏమని చెప్పచ్చు అంటే చారిత్రక వ్యక్తిగా పేర్కొంటారు. చారిత్రకమైనటువంటి వ్యక్తిగా ఈయన పేర్కొంటారు. ఇక 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు జైన మతానికి ఒక వ్యవస్థాయుతమైన స్వరూపాన్ని చేకూర్చాడు. కాబట్టి వర్ధమాన మహావీరుడితోటే మనకి జైన మతానికి చెందినటువంటి విశిష్టత మనకి ప్రపంచంలో కనిపిస్తుంది. ఈ వర్ధమాన మహావీరుడు వైశాలి పట్టణంలో జన్మించారు. అంటే కుంద అనేటువంటి గ్రామం లోపల ఆయన జన్మించాడు. ఇతడు జ్ఞాతిక క్షత్రియ వంశానికి చెందినటువంటి వ్యక్తి. అట్లాగే 30 సంవత్సరాల వయస్సులో ప్రపంచాన్ని త్యజించి సత్యశోధనకు బయలుదేరాడు. 12 సంవత్సరాలు ఈయన కఠోర తపస్సు అనంతరం ఆశ,
మోహం, కామం మొదలైనటువంటి వాటిని జయించి జీనుడుగా అవతరించెను. ఇతని యొక్క అనుచరులను జైన మతస్థులుగా పేర్కొనడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి లక్షణంగా చెప్పచ్చు. కాబట్టి జైన మతంలో మనకు కనిపించేటువంటి మత శాఖలు 2 ప్రధానమైనటువంటి మత శాఖలు కనిపిస్తున్నాయి. ఒకటి దిగంబరులు, 2 శ్వేతాంబరులు అనేటువంటి 2 రకాలైనటువంటి శాఖలు కనిపిస్తున్నాయి. జైన మతానికి చెందినటువంటి గ్రంథాలని మనం ఏమని పిలుస్తాము అంటే ద్వాదశ అంగములు అంటాము. కాబట్టి జైన మత గ్రంథాలు అంగములు అనేటువంటి పేరుతో పిలుస్తాం. జైన మతం యొక్క సన్యాసుల్ని తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి జైన మతానికి చెందినటువంటి మొత్తం తీర్థంకరులు ఎంతమంది అంటే జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారని చెప్తున్నాం. జైన మతానికి చెందినటువంటి స్థాపకుడుగా మనం ఎవరిని పేర్కొంటాము అంటే వృషభనాథుడిని జైన మతానికి చెందినటువంటి స్థాపకుడుగా పేర్కొంటాం. అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుణ్ణి మనం జైన మతానికి చెందినటువంటి వాళ్ళ లోపల గొప్పవాడిగా పేర్కొంటాం. జైన మతానికి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్రతం ఏమిటి అంటే సల్లేఖన వ్రతం అనేది జైన మతస్థులు ఆచరించేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్రతంగా చెప్తారు. సల్లేఖన వ్రతం అంటే అర్థం ఏమిటి అంటే వివాహం అయిన తర్వాత కొడుకు బిడ్డలు అందరూ వివాహాలు చేసిన తర్వాత కొడుకు బిడ్డలు అందరూ కూడా వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక మోక్షప్రాప్తి లభించడానికి ఏం చేయాలి అంటే ఆహారం తీసుకోకుండా రోజు ఉపవాసం ఉంటూ ఒక గ్లాస్ పాలు తాగుతూ ఒక అరటిపండు తింటూ సల్లేఖన వ్రతాన్ని ఆచరించాలి. ధ్యానం చేస్తూ కూర్చోవాలి. ధ్యానం చేస్తూ కూర్చుంటే ఆ విధంగా ఒక్క గ్లాస్ పాలతోటి ఆహారం తీసుకోకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తూ 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 ఓ 50 రోజులకో 55 రోజులకో 70 రోజులకో వాళ్ళు మృతి చెందుతారు. ఆ విధంగా మృతి చెందేటువంటి వ్రతాన్ని జైనం సల్లేఖన వ్రతంగా చెప్తుంది. ఎందుకంటే అన్ని కోరికలు తీరిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు భారంగా ఉండే బదులు ఇలాంటి వ్రతాన్ని ఆచరించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక వ్రతాన్ని సల్లేఖన వ్రతాన్ని జైన మతం తెలియజేస్తుంది. ఇంకా జైనం ఏం చెప్తుంది అంటే చేతన అచేతన వస్తువులన్నిటిలో జీవం ఉందని, కాబట్టి ఏ జీవిని కూడా హింసించకూడదని, అన్ని జీవుల్ని రక్షించాలని ఒక సూత్రాన్ని ప్రచారం చేసేటువంటిది ఏమిటి అంటే జైన మతం. అందుకోసం మనం చూడండి, జైన మతస్థులు ఎక్కడన్నా కనిపిస్తే మనకి కర్ణాటకలో కానీ కేరళలో కానీ మలబార్లో కానీ చాలా ప్రాంతాల్లో కనుక జైన మతస్థులు చూస్తే రాజస్థాన్ లోపల కానీ ఆ ప్రాంతాల్లో పోతే కాళ్లకు డస్టర్స్ కట్టుకుంటారు. దూదితో తయారు చేసినటువంటి డస్టర్ కట్టుకొని ఆ డస్టర్లతోటి చాలా జాగ్రత్తగా నడుస్తారు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి చీమ కూడా మా అడుగుల కింద పడి చనిపోవడానికి వీల్లేదు అనేటువంటి అహింసాయుతమైనటువంటి భావనని వాళ్ళు చూపిస్తారు. ఇక జైన మతానికి చెందినటువంటి ఆచారం చాలా కఠినమైనటువంటి ఆచార సాంప్రదాయాలు జైన మతంలో ఉండడం వల్ల చాలా కాలం తర్వాత అంటే సామాజిక పరిణామం లోపల జైన మతాన్ని స్వీకరించే వాళ్ళ యొక్క సంఖ్య బాగా గణనీయంగా తగ్గిపోయింది. మనకు తెలుసు, నల్లగొండ జిల్లాలోనే, ఒకప్పటి నల్లగొండ జిల్లాలోనే అంటే ఇప్పుడు అది యాదాద్రి భువనగిరి జిల్లాలో భాగం కొలనుపాక జైనులకు సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి వాళ్ళ ఆలయాలు అక్కడ ఉన్నాయి. మొత్తం భారతదేశంలోనే మనకి కొలనుపాక జైనులకు చెందినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం కొలనుపాక అనేటువంటి ప్రదేశాన్ని పేర్కొంటున్నాం. జైన మతంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి నియమాలే మనకి జైన మతం యొక్క వ్యాప్తి తగ్గిపోవడం, వాళ్ళే ఆ మతానికి చెందినటువంటి వాళ్ళే మనకి మిగిలిపోయిన తప్ప కొత్తగా జైన మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు భారతదేశంలో లేకుండా పోయారు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మతాల లోపల ఒక ప్రధానమైనటువంటి మతం ఏమిటి అంటే సిక్కు మతం. ఇక సిక్కు మతాన్ని తీసుకున్నట్టయితే శిష్య అనే సంస్కృత పదం నుండి సిక్కు అనేటువంటి పదం ఆవిర్భవించింది. కాబట్టి
ఈ సిక్కు మత స్థాపకుడు గురునానక్, మనకి సిక్కు మతం స్థాపించబడినటువంటిది గురునానక్ చేత స్థాపించబడినటువంటిది సిక్కు మతం. గురునానక్ పంజాబ్లోని తల్వండి అనేటువంటి ప్రదేశంలో జన్మించారు. గురునానక్ తన బోధనలకు అనేక మంది హిందువులు, మహమ్మదీయులు తమ అనుచరులుగా చేరి సిక్కు మతాన్ని స్వీకరించారు. సిక్కులు కూడా కొన్ని రకాలైనటువంటి నియమాల్ని తప్పకుండా పాటించాలి. ఒకటి, వాళ్ళు బొడ్లో కత్తి పెట్టుకోవడం కానీ, జుట్టు పెంచుకోవడం కానీ, ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి విధానాన్ని అవలంబించాలి అనేటువంటి ఆదేశాల్ని మనకు ఆయన తెలియచేశాడు. మనకి సిక్కులో చెందినటువంటి పవిత్రమైనటువంటి ఆలయాన్ని ఏమని చెప్తున్నాము అంటే స్వర్ణ దేవాలయం మనకి సిక్కులుగా చెందినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంగా పేర్కొంటున్నాం. ఈ విధంగా భారతదేశం లోపల అనేక రకాలైనటువంటి మతాలు మనకి ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మతాల యొక్క జీవన విధానం వల్లనే మనం భారతదేశాన్ని ఏమని పిలుస్తున్నామంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో కనిపిస్తుంది అని చెప్పి 80% దాదాపు భారతదేశంలో మనకి హిందువులు, 13% ముస్లింలు, మిగతా 7%, ఈ 93% పోతే మిగతా 7% మనకి అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు భారతదేశం లోపల కనిపిస్తున్నారు. కాబట్టి భారతదేశం అనేది ఒక భిన్నత్వంలో ఏకత్వానికి ఓ ప్రధానమైనటువంటి అంశంగా చెప్పచ్చు. కాబట్టి ఈ మతాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాల లోపల మనకు చైనాలో కన్ఫ్యూషియస్ మతం, చైనాలో లౌత్సా అనేటువంటి మతం, భారతదేశంలోకి వచ్చినట్టయితే భారతదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, జైన మతం, బౌద్ధ మతం, ఆ తర్వాత ఉన్నటువంటి సిక్కు మతం, పార్సీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మతాలుగా పేర్కోవచ్చు. ఈ మతాలన్నిటి యొక్క సహజీవనమే, ఉన్నతమైనటువంటి జీవన విధానమే భారతదేశానికి ప్రపంచం లోపల ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఓ ప్రధానమైనటువంటి కారణంగా ఉంది.